మొత్తానికి జూబ్లీ హిల్స్ అటు బీహార్ ఎలక్షన్ పోలింగ్ ముగిసింది. ఇటు జూబ్లీ హిల్స్లో 47.16% సాయంత్రం 5 గంటల వరకు అయితే నమోదైంది. అటు బీహార్లో రెండో విడతలో 67.14%, మొదటి విడతలో 64% పోలింగ్ నమోదైంది. అంటే బీహార్లో ప్రజలు చాలా అవగాహన రాహిత్యంతోనే ఓటు వేశారు. ప్రభుత్వాన్ని గెలిపిస్తారేమో అని అనుకోవాలి. బట్ ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరు వస్తారనేది 14న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో మాత్రమే తెలుస్తుంది. ఇటు జూబ్లీ హిల్స్లో చాలా ధర్నాలు, ఆందోళనలు, ఉద్రిక్తతల నడుమ పోలింగ్ అయితే ముగిసింది. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు. బట్ అయినప్పటికీ కూడా 6:30 అవుతుంది ఇప్పుడు. అయినప్పటికీ కూడా ఇంకా గొడవలు, ధర్నాలు, ఆందోళనలు చాలా జరుగుతున్నాయి. లాఠీ చార్జ్ కూడా జరుగుతుంది. అంటే ఎవరిని అక్కడికి రానియట్లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా ఉన్నారు. మేమంటే మేము గెలుస్తాం, లేదు ఈ రెండు పార్టీలతో కూడా విసిగిపోయారని చెప్పేసి బీజేపీ మాట్లాడుతోంది. లేదు పక్కగా ఈసారి మేమే గెలుస్తామని ఇంకొక పార్టీ బీఆర్ఎస్ అంటే ప్రజలు మాకే పట్టం కడతారు, మేము చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ మమ్మల్ని గెలిపిస్తారన్నట్టు కాంగ్రెస్ అంటుంది. చూద్దాం మరి ఓటర్లు ఎటువంటి తీర్పు ఇస్తారనేది 14న జరగనున్న ఓట్ల లెక్కింపులో తేలనుంది. చూద్దాం.